మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయి రాజ్యం వేలు మీరు ఓ సారు జర ఇగనన్నా మారరాదు. వెనుకటి నుంచి రాష్ట్ర సర్కారోళ్ళు కేంద్ర సర్కారోళ్ళు ఎసోటి పనులు చేసినా పథకాలు ప్రవేశపెట్టిరా అన్నీ నువ్వే చేసినట్టు చెప్పుకుంటివి. పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేసి నెత్తి మీద అరచేయి పెట్టి ఓట్లేపించుకొని అప్పట్లో బగ్గనే గెలిస్తివి. జైతాలంటే జీవన్ రెడ్డి అంటే జైతాల అని నీ పక్క పొంటి ఉండేటోళ్లతోటే నువ్వే ప్రచారం చేపించుకొని జైతాలలా నీ నియంతృత్వ పాలన మొదలు పెడితివి. ఇంకా నువ్వు చేసిన ఘనకార్యాలు నీకు మల్లో మల్క గుర్తు చేస్తా జర ఇంకోసారి చెవులు పెద్దగా చేసుకొని. ఇక గప్పట్ల మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్కే నమ్మక ద్రోహం చేసి అటెనక పెద్ద ఆపదచ్చటట్టే ఉన్నదని టీడీపీ నుంచి మెల్లగా కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయితివి. కిస్మత్ మంచిగుండి మళ్ళా R&B మినిస్టర్ అయినాక జైతాలలా యావర్ రోడ్డు టవర్ సర్కిల్ ను ఏమన్నా పట్టించుకున్నావా సారు? ఇక ఇప్పటికీ యావర్ రోడ్డు మార్కింగ్ అయినా సుత ఎందుకు ముంగడి కత్తలేదు? గిది వెనకాల ఎవరి హస్తం ఉందో నీకైతే ఎరికే కదా సారు. జైతాల పక్క పొట్టి ఎంత సర్కారు భూమి ఉన్నా గాని నీ ఇంటి దగ్గరనే అన్ని ఉండేటట్టు చూసుకుంటివి. కొద్దో గొప్పో ఊర్లల్లా నీకు ఓట్లు పడ్డా గాని జైతాల పబ్లిక్ మొత్తానికే నీకు మొండి చెయ్యి ఎందుకు చూపుతాన్రో నీకైతే ఎరకనే కదా సారు. ఏండ్ల తరబడి నీ ఎంబడే తిరిగినా ఓ దళిత బిడ్డ ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగాల్సినోని కనీసం ఒక కౌన్సిలర్ కూడా గానియకపోతివి. అసలు నీకోసం పనిచేసేటోళ్లను ఎవ్వరినైనా నువ్వు ఎదగనిచ్చినవా సారు? కనీసం నీ కొడుకులన్నా ఇప్పుడు ఎమ్మెల్యే అయితారంటవా? ఇక మరి జైతాలలున్న చెక్క కుర్చీల గురించి బాగానే మాట్లాడతావు గాని బేగంపేట కాడున్న సోఫా సెట్ల సంగతి ఎందుకు చెప్పావు సారు? మెల్లమెల్లగా పబ్లిక్ సుత నీ నిజ స్వరూపం ఎరకైన సాంది. ఇక నిన్ను గెలిపిస్తే లాభం లేదని నీ బొంత కిందికి దోసుకునుడు తప్ప నువ్వేం పనులు చేయవని నిన్ను ఎన్నికలల్లా ఓడగొట్టిండ్రు. 2 మల్కల పోటీ చేస్తేవి ఓడిపోతివి. మొన్నటికి మొన్న కేసీఆర్ మీద కోపంతోటి అన్ని జాగలా కాంగ్రెస్ గెలిపించిండ్రు గాని ఇక మొత్తానికైతే మన జగిత్యాలలా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి నిన్ను ఓడగొట్టిండ్రు. పెద్ద మనిషివని మళ్ళా నీకు ఎంపీ టికెట్ ఇచ్చినా గెలవకపోతివి. ఇక జాల్ సారు, నిన్ను గెలిపియద్దని జనాలు ఫిక్స్ అయిండ్రు. నువ్వు గెలవని నీకు కూడా ఎరకైంది. అవునా కాదా? మీరే చెప్పుండి సారు. ఒక ముచ్చట అడుగుతా, నీ అసంతృప్తి వేరే నాయకుల మీద చూపిస్తే ఎట్లా? నిన్ను కాదని జనాలు గెలిపించిన నాయకుణ్ణి, జనాల కోసం మాత్రమే పార్టీ మారిన నాయకుణ్ణి టార్గెట్ చేస్తే ఎట్లా సారు? నువ్వు నిజంగా జనాలకు మంచి జరగాలని కోరుకునేటోనివైతే సీఎం దగ్గర నుంచెళ్ళి జగిత్యాలకు పెండింగ్ బిల్లులు నిధులు తెచ్చటానికి పైరోవా చేస్తున్నా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు తాపకో మల్క అడ్డమెందుకు పడుతున్నావు సారు? ఈ అగ్గిండ్లనే అర్థమైంది నీ ఇకమతు. అయితే మంత్రులు జైతాలు వచ్చినప్పుడల్లా ఏదో ఓ రచ్చ చేసి కిరికిరి చేసి గాళ్ళు మళ్ళా ఇటు రాకుండా చేయబడుతుంది. ఇక మీ రాజ్యం మీరేలుకోండ్రని ఎగతాళి చేసుకుంటా జైతాల మీద కన్నెర్ర వేసేటట్టు చూడబడుతుంది సారు. ఇక చిన్నతనంలా ఆటలాడేటప్పుడు వాడిని ఆడిపించుకుంటే నేను ఆడా అన్నట్టే ఉన్నది కథ సూత. గదేదో సినిమాలలో అంటారు కదా, నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కద్దని ఇదని చెప్పినట్టున్నది మీ ముచ్చట సూత. ఇక గుర్తుంచుకో సారు జరవో ముచ్చట. నిన్ను ఓడగొట్టి నిన్ను అద్దనుకున్న జనాలే సంజయ్ కుమార్ ని గెలిపించిర్రు. మీడియా ముంగట మీ చిల్లర పనులొద్దు. గిట్లా చేస్తే పార్టీ పరువు మీ పట్ల ఇలువ రెండూ పోతాయి. ఇక చాలు సారు, మీ రాజకీయ జీవితానికి ఇన్నేళ్ల అనుభవానికి ఉన్న గౌరవం పోనిచ్చుకోకుండా జైతాల అభివృద్ధికి ఏం చేస్తే మంచిగుంటదో సలహాలు ఇచ్చుకుంటా అభివృద్ధికి తోడ్పడుండ్రి. అంతేగాని మీకు నచ్చినట్టు ఎదుటోళ్ళని నొప్పించేటట్టు చేస్తా అంటే ఎట్లయితది సారు? ప్రతిసారి ఊరుకోరు కదా, మీకు మీ పద్ధతులనే బుద్ధి చెప్తారు. జాగ్రత్త మరి. ఇక ఉంటా సారు, నేను చెప్పింది జరా సోంజాయించుకో.